మరణము నుంచి మిమ్మల్ని నిత్యం తప్పించి నిత్యమైన రాజ్యములో నేను మిమ్మల్ని ఉంచుతానంటున్నాడు. హల్లెలూయా. నేనే పునరుత్థానము జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయినా బ్రతికిస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈయన ఎవరో తెలుసా? యావత్తు మానవాళిని ప్రేమించే దేవుడేనా, యావత్తు మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడేనా, యావత్తు మానవాళి కొరకు మరలా మరణము నుంచి బండను చీల్చుకొని ఆయన పరలోక రాజ్యములకు ఆరోహణమైన దేవుడైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. మీరు కూడా చెప్పుకోండి, ఒకరు సమాధానం కలుగునుగాక. చెప్పుకోండి, ఒకరికొకరు సమాధానం చెప్పుకోండి. కీర్తన మేము చెప్పు, సమాధానం కలుగునుగాక. అమ్మ బాధపడే వాక్య సమాధానం ఇస్తున్నాడు యేసయ్య ఈరోజు అని చెప్పు. సమాధానం కలుగునుగాక చెప్పు, సమాధానం కలుగునుగాక. మేము చెప్పు, సమాధానం కలుగునుగాక చెప్పండి. ఈరోజు దేవుడు తన శిష్యుల యొద్దకు వచ్చి సమాధానం కలుగునుగాక అని చెప్పాడంట ఆయన. హల్లెలూయా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు సమాధానం మన మీద మన పిల్లల మీద నిత్యము ఆనందమైన కృప నిలుచునుగాక. మంచిది ప్రియులారా, పునరుద్ధానము జీవము నేనే. ఈ మాట చెప్పి ఏ వ్యక్తి లేడు. నాకు మొక్కుబడి చేసుకుంటే నాకు లేదా తలల వెంట్రుకలు ఇస్తే నీకు మేలు చేస్తానని చెప్పేవారు ఉండోరేమో. ఒకవేళ నువ్వు నాకు బట్టలు సమర్పించుకుంటే నీకు నేను మేలు చేస్తాను అనేవాళ్ళు ఉన్నారేమో. ఒకవేళ నువ్వు కాలినడక నా యొద్దకు వస్తే నీకు మేలు చేస్తాననే వారు ఉన్నారేమో. నేనంటాను, వీళ్ళందరూ నీ యొద్ద కోరుకొని మేలు చేసిన వారు. నేను ప్రకటిస్తున్న క్రీస్తు నీకు మేలు చేసే దేవుడైనా, నీ యొద్ద ఏమి ఆశించే దేవుడు కాదేనా. ఆయన అంటున్నాడు, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చినా సరిపోవదు. ఆయన సృష్టించిన సృష్టికర్త నీ కొరకు నా కొరకు యావత్తు సృష్టి మన కొరకు నిర్మాణం చేసి ఆ పునరుద్ధారణ యేసుక్రీస్తు మనకు అప్పగించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు, నేనే 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 అన్నాడు. నేను తప్ప పునరుద్ధానమును జీవమును నేనే. మరణము నాలోంచి మరణాన్ని తప్పించేవాడు నేనే, మరణ పాత్ర నుంచి విడిపించేవాడు నేనే. ఈరోజు 2025 సంవత్సరాల క్రితం మరణం అనేది సవాలు విసిరిందంట. మానవ ప్రపంచం మీద, మానవాళి మీద, మానవుడి మనుగడ మీద. మానవుడు సత్యములో లేక పాపములో మొగ్గిపోతున్నప్పుడు, పాపపు క్షమాపణ దొరకనప్పుడు 2025 సంవత్సరాల క్రితం మరణం అనుకుందంట నేనే గొప్ప అనుకుందంట. నేనే గొప్పదాన్ని. మానవుడు నాకు భయపడతాడని అనుకుందంట. మానవుడు నాకు లోపడతాడనుకుందంట. మానవుడు నాకు సలాము కొడతాడనుకుందంట. మానవుడికి నేనే దేవుణ్ణి అనుకునేది అనుకుందంట. అది అనుకాల 2020 సంవత్సరం క్రితము రక్షకుడు ఈ లోకమునకు వచ్చి మరణమును బంధించిన దేవుడు మన మధ్యకు వచ్చున్నాడు. కొట్టు చప్పట్ల పేకరగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేనే పునరుద్ధానము జీవమును అంటున్నాడు నా యేసుక్రీస్తు ప్రభు. ఆ పునరుద్ధానము జీవము ఏంటో ఈరోజు తెలుసుకొని ఆయన ఎలాగా పునరుద్ధానుడయ్యాడు, ఎలాగ తిరిగి లేచాడు. ఆయన చెప్పకుండా చెప్పి చేసిన దేవుడైనా, లేఖనముల ద్వారా నెరవేర్చిన దేవుడైనా, నీ కొరకు సజీవుడిగా పునరుద్ధానుడుగా లెగిచిన దేవుడైనా. మనం చదువుకుంటాం మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుంటే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనని మరియ వేరొక మరియు సమాధి యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ప్రభుదూత పరలోకమును దిగి వచ్చి ఆ రాయి దొర్లించి మీద కూర్చుండెను. రాయి వేయబడది. ఉదయకాలం కూడా చెప్పుకున్నాం రాయి గురించి. ఈ ఉదయకాలము నీ మీద ఉన్న భారము దొర్లించబడ్డదే. మరణమనే రాయి దొర్లించబడ్డది. మరణము నిన్ను బంధించాలని, మరణము నిన్ను ఆపాలని, పాపం నిన్ను వేలుపడి చేయాలని, నిన్ను నరకానికి తీసుకుపోయి నిత్యము నరకాగ్నిలో కాల్చివేయాలని మరణం నీ మీద ఏలుబడి చేస్తున్నప్పుడు మరణాన్ని బయటకు చీల్చుకొని నజరేయుడైన యేసుక్రీస్తు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రపంచానికి సవాలు విసిరిన వ్యక్తి, ఈ ప్రపంచాన్ని నిర్మించిన వ్యక్తి, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త నీ కొరకు ప్రాణం పెట్టి చెప్పిన టయానికి, చెప్పిన డేటుకు, చెప్పిన క్షణానికి తిరిగి లేచిన మగ సిరిగల నా దేవుడు. కొట్టు చప్పట్ల దేవునికి స్తోత్రం కలుగును.
ఆయన పేరు మగసిరిగల దేవుడు, ఆయన పునరుద్ధాడైన దేవుడు. ఆయన కొండల్లో కోనల్లో గుట్టల్లో దాక్కునే దేవుడు కాదు ఆయన. నువ్వు నా యొద్దకు రా, నేను నీ యొద్దకు వస్తానంటున్నాడు దేవుడు ఈరోజు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నారు రాయి దొర్లించబడ్డది. ఏం దొర్లించబడ్డది? రాయి దొర్లించబడ్డది. ఆ రాయి నిన్ను ఆటంకపరిచిన రాయి, ఆ రాయి నిన్ను విమోచింపకుండా చేసిన రాయి, ఆ రాయి నీ మీద ఏలుబడి చేసిన రాయి, ఆ రాయి నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని అదిగో ఆదరించకుండా చేస్తున్న రాయి. ఆ రాయి 2020 సంవత్సరం నా ప్రభు దొర్లించి తన సంకెళ్ళు తెంచేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఇది సాధ్యమైందంటే ఆయన రక్తము ద్వారా సంకెళ్ళు తెంచేశాడు, ఆయన పునరుత్థానం ద్వారా రాయిని దొర్లించవేశాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు అంటున్నాడు ఆ రాయి క్రీస్తు అయి ఉన్నాడు. ఆ రాయి నిన్ను దొర్లించి ఈరోజు నీకు ఒక నిత్యమైన నూతనమైన జీవితాన్ని ఇచ్చి ఆయన దీవించి పంపించబోతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో కొన్ని లేఖనాలు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆయన ఎవరై ఉన్నారు? అసలు యేసుక్రీస్తు ఇక్కడ పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు అసలు? ఏంటి? 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను. ఆయన ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు ఎవరంటైనా ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. మీకు ఒక విషయం చెప్తా, అనండి 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 అనండి, చెప్పండి. ఈ శ్వాసలోనే యేసు అనే అక్షరం ఉంది. కొట్టు చప్పట్ల దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మానవును యేసు, నీ రక్తంలోనే యేసుంది, నీ ప్రాణంలోనే యేసుంది. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఆయన జీవమైన మానవుడు దాన్ని గమనించలేకపోయాడు, మానవుడు దాన్ని గుర్తించలేకపోయాడు. సజీవుడైన యేసుక్రీస్తుని అందుకే ఈ పునరుద్ధాన దినమంట మగ్దలేని మరి అనేక మరియలు వెళ్ళంట, అదిగో సమాధి వద్దకు వెళ్ళంట ఆయన వెతుకటం ప్రారంభం చేశారంట. ఆయన లేఖనాన్ని గుర్తించలేకపోయారు, వాళ్ళకి మనోనేత్రాలు వెలిగించబడలేకపోయినాయి. ఈరోజు చాలామంది కూడా లేఖనాల ప్రకారంగా జీవించలేక, ఆయన మనోనేత్రాలు వెలిగించబడలేక యేసును చూడని వారు ఇంకా అలాగినే నిలిచిపోయారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇలా అంటున్నాడు ఆయనలో ఏముందంట? ఈ లోకమునికి ఆయన జీవమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు దొరికిన దేవుడు ఎవరో తెలుసా? వెలుగై ఉన్న దేవుడు ఆయన, వెలుగునిచ్చే దేవుడు ఆయన. నువ్వు చీకట్లో ఉంటే చీకట్లోంచి నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చే దేవుడు ఆయన, మరణ పడకలోంచి నిన్ను బయటకు తీసుకొచ్చి వెలుగునిచ్చే దేవుడు ఆయన. చాలామంది సాక్ష్యాలు వింటాం. నేను మరణాంచుల్లోకి పోయినప్పుడు, మరణ పడకలో ఉన్నప్పుడు, ఇక నేను చనిపోతాను అనుకున్నప్పుడు యేసయ్య వెలుగు నా మీద ప్రకాశించగా నేను లెగిసి బ్రతికానని సాక్ష్యాలు చాలా వింటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణమును మృంగివేయాలని సాతానుడు, మరణించాలని, బంధించాలని, మనిషికి జీవం రాకుండా బంధించాలని ఆదిలో అవ్వను మోసపరిచి వారి మీద నుంచి జీవాన్ని తొలగించుకున్నాడు. ఆ జీవము ఏ విధమైన చేత మోసం చేసివని మరణమునకు అప్పగించాలని సాతానుడు ఆది నుంచి వాడు అపవాది కనుక, అపవాది జనకుడై ఉన్నాడు కనుక వాడు మోసం చేస్తున్నాడు. నేటి మనుషుని కూడా సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మోసపురుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అందుకంటున్నాడు ఆయన, ఆ మోసం నుంచి దాంట్లోంచి నేను నీకు వెలుగొయ్యున్నాను ఈరోజు చెప్తున్నాడు దేవుడు. నీకు నేను జీవాన్ని ఇస్తానంటున్నాడు. చదువు, ఆయన వెలుగయ్యుండెను, ఆయన వెలుగయ్యుండెను, దేవుని యొద్ద నుండి పంపబడే ఒక మనుషుడు ఉండెను. ఎక్కడి నుంచి అంట? దేవుని యొద్ద నుంచే పంపబడ్డాడు, తన చిత్తం ద్వారా పంపించబడ్డాడు. 9వ అధ్యాయం అడుగుద్దాం, అదే వచనంలో 9వ అధ్యాయం అడుగు చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నిజమైన వెలుగుందంట. ఇదేంటంట? ఈ మాయదారి కరెంటు కాదు, ఇది కరెంటు ఉంటే, నీళ్లుంటే, పవర్ ఉంటే వచ్చి వెలిగేది. అవునా కాదా? ఏం వెలిగింది? దీన్ని ఏం వెలగంటారు? రాత్రి కరెంట్ లేకపోతే అందరూ ఉక్కి అయిపోయారు. ఇళ్లలో ఉండాలి, ఇంట్లో పండుకున్న వాళ్ళు ఫ్యాన్లకి అన్ని ఫ్యాన్లు అయిపోయి ఏంచారు, ఒక్క దెబ్బకు బయటకు వచ్చి కరెంటు వాడికి ఫోన్ చేస్తూ ఉన్నారు అందరం కూర్చొని. నేనంటాను, ఈ కరెంటు నీకు ఆయాస పరిచిద్దేమో, ఈ వెలుగు నీకు నిత్యమైన శాంతి, సుఖశాంతులు కలుగజేసింది ఈ వెలుగు. కాసేపు కరెంట్ లేకపోతే ఎండలో తట్టుకోలేం. అక్కడంట సూర్యుడు లేని, చంద్రుడు లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని. నాకు రాదు, పాడండి మీరు. ఏంటంట? పాడండి, ఎన్నాళ్ళు పాడతా, నేనే పాడితే మీరు బాగా నాతో కలిసి పాడాలనే.
నేర్చుకోండి. నేను రేపు నుంచి నేను పాట ఎత్తానంటే ఆ పాటతో పాటు మీరు కూడా పాడాలి. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిల్లేదవా నా యేసయ్య. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిల్లేదవా నా యేసయ్య. హల్లెలూయా. పాడతా ఇక్కడ ఈ పాట ఏది పుత్తాయాలంత పాట అంత తేడా ఉంది. చెప్పండి, ఈ వెలుగు మాయదారి వెలుగు, నువ్వు సిట్టెత్తే వెలుగే వెలుగు. ఈ వెలుగు నిన్ను మరణములోంచి బయటకు తీసుకొచ్చి నీకు వెలుగునిచ్చే వెలుగేనా? మరణమును మృంగివేసి మరణాన్ని బంధించి మరణములోనికి జీవమును పంపి ఆ జీవము నుంచి వెలుగునిచ్చి నీకు నాకు పరిశుద్ధతమైన మహిమ గలగ దేవుడు మనకు వెలుగునిస్తున్న దేవునికి చప్పట కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. నిజమైన వెలుగు నేను అది లోకములకు వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందంట. ఎట్ట వెలిగిస్తుందంట? ప్రతి మనిషిని వెలుగుస్తుంది. ఒకని కాదంట. యేసయ్య దగ్గరికి ఏ వ్యక్తి వస్తాడో ఆ వ్యక్తికి వెలుగునిస్తాడు ఆయన. నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని ఓరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. ఆరని ఓరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకు అధిపతివై. పరక్రమశాలివై నడిచావు కాపరిగా. ఆమేన్. పరక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు. హల్లెలూయా. ఏందంట? ఆయన వెలుగునిచ్చి ఆయన లోకములో ఉండని కానీ లోకం ఆయన మూలంగా కలిగిన లోకం ఆయన తెలుసుకోలేదు. ఆయన అట్టంట ప్రజలు తెలుసుకోవట్లా. చాలామంది ఈరోజు ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడైతే 3 మేకులు బిక్కవచ్చు కదా. యేసుక్రీస్తు నిజ దేవుడైతే ఎందుకు మరణాలు వస్తాయి? చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన ఆ ఎగతాళి చేసేవాడు కూడా జీవాన్ని పోసిన వాడని సంగతి వాడికి తెలియలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడిని కూడా మరణం నుంచి తప్పించే దేవుడు, నిన్ను నన్ను తప్పించే దేవుడు, మరణ శాపం నుంచి తప్పించిన దేవుడు. ఈ వెలుగు ఎలా మన మీద ప్రకాశింపజేసిందంటే, మనం అనుకుంటాం మనం ఏం పాపం చేయలేదనుకుంటాం. ఆదిలో నుంచి ఆదాము అవ్వ ద్వారా మోసపుచ్చబడిన ఆ పాపం మన మీద వేలుబడి చేస్తూ ఈ కడపటి ఆదాము ఆ పాపాన్ని సిలువలో మృంగి దాన్ని బంధించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆయన వెలుగంట. మరంటున్నాడు ఆయన అంటున్నాడు ఆయన పరిపూర్ణత నుండి కృప ఎంబడి కృపలోనికి వస్తున్నామంట. మనం ఎట్టొస్తున్నామంట? ఆయన పరిపూర్ణతలో నుంచి వెలుగు, మహిమ, కృప, అభిషేకముల ద్వారా ఆయన వెలుగులోంచి అనుదినం మనం బయటకు వస్తున్నాం. అనుదినము దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, అనుదినం మనల్ని కాచే దేవుడు. ఆ వెలుగు ఎట్టుందంటే ఈ ప్రతి మనిషిని వెలిగించే వెలుగంట. అది ప్రతి మనిషిని ముఖ బాష్ప బిందువులు తుడిచేస్తుంది. ఆ వెలుగు ఎలాగుంటుందంటే నిన్ను సత్యములోనికి నడిపించింది ఆ వెలుగు. నీకు ప్రామాణికమైన పరిశుద్ధత నేర్పించింది ఆ వెలుగు. ఆ వెలుగు నిన్ను మరణం నుంచి తప్పించి జీవములోనికి తీసుకొచ్చింది ఆ వెలుగు. మరొక మాట ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట రాయబడింది. ప్రియులారా, యోహాను సువార్త ఈరోజు లేఖనాలు మీకు చూపించి ఆయన ఎవరో తెలియపరుస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు నిజమైన వెలుగుని పరిచయం చేశాడు. అది ప్రతి మనిషికి వెలుగునిస్తుందని చెప్తున్నాడు, ప్రతి మనిషికి జీవం ఇస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ చెబుతున్నాడు ఆయన సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు ఆయన ఎవరో. మొదటి మాట ఆయన చెప్తున్నాడు ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. రెండో మాట ఆయన ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడు. ఎలా వెలిగిస్తాడు ఇప్పుడు మూడో మాట చెప్తున్నాడు. ఆ 11వ అధ్యాయం 25వ వచనం ఉంటుంది చూడండి. యేసు చూడండి, మార్త ఆయనతో అంత దినమునందు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఏమంటున్నాడు? మాయ్ నీకు ఎట్ట నమ్మకం లేదు, అసలు నేను వెలుగెట్టనుకుంటున్నావు, నువ్వు వెలుగని ఎట్ట చెప్తున్నావు పాస్టర్ అంటే ఆయన వచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే పునరుద్ధానము జీవము నేనే. పునరుద్ధానం ఎలాగిస్తాడు?
పునరుద్ధానం జన్మ ఎలాగుంటుంది? అందుకే నికోదేము అంటాడు, ఒక ఆయన వచ్చి, అయ్యా మరలా నా తల్లి గర్భంలో నేను జన్మించటం ఎలా? నేను ముసలివాడిని అయిపోతుంది కదా, మరలా నా తల్లి గర్భంలోకి నేను ఎలాగొస్తే? ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే తప్ప నా కుమారులు కారు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డ, ఒక మాట నేను మీకు చెప్తున్నాను వినండి. నేను అనే పదము ఈ ప్రపంచంలో ఎవడు వాడలేడు. నేనే నిజమైన దేవుణ్ణి, నేనే సత్యం గల దేవుణ్ణి, మేమందరం దేవుడు అని చెప్పుకునే దేవుడు కాదేనా. నేనే ఉన్నవాడను అనువాడనై ఉన్న దేవుడై ఉన్నాడు ఆయన అంటున్నాడు. ఆయన ఇక్కడ అంటున్నాడు, నాయందు నువ్వు విశ్వసించేవాడు చనిపోయినా బ్రతుకుతాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మరణంలో ఆయన తప్పిస్తాడంటయ్యా, బాగా చూస్తాడంట, ఒక సాక్ష్యం. అవునా కాదా? యేసుక్రీస్తు అంటున్నాడు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే, నాతో నమ్మితే, ఇదిగో మొదటగా నేను మీకు పరిచయం చేసుకున్నా, నేను నిజమైన వెలుగునై ఉన్నాను, ఇదిగో ప్రతి మనిషిని వెలిగించుతున్నాను, నాలో జీవం ఉంది. ఎందుకు మరలా మూడో మాట అన్నాడు, నేనే పునరుద్ధానము జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయినా బ్రతికిస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరు చెప్తారు ఈ మాట? నువ్వు చెప్తావా? నన్ను నమ్మను. మనుషుడు, ఇందాక మా అమ్మాయి పాడింది పాట, మనుషులు నమ్మితే ఏమంట? ఏందంట చెప్పు? మనుషులు నమ్మితే మనుషులు ఉంటారంట, తల్లిదండ్రులు ఉంటారంట, కానీ నేనున్నాలేమ్మ అంటారంట. నేనున్నానని బా కష్టాల్లో డబ్బులు ఉండగానే అక్క బావా అన్న అని అందరూ వస్తారంట. డబ్బులు లేకపోతే పలకరీరంట. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా నన్నుకిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకో, నా మాటే. అసలు ఏం పాట పాడారండి వాళ్ళు. కలవరిస్తూ ఉంటాడంట, ప్రార్థించకపోయినా నీ గురించి కలవరిస్తా. ఈయన అట్టాంటోడు. ఈ లోకంలో నువ్వు నమ్మిన మనుషుడు నిన్ను మోసం చేస్తాడు. సొంత కొడుకు, సొంత కూతురు, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, నేనున్నాలే నీకంటే, ఒక కరోనా వస్తే తల్లి లేదు, పిల్ల లేదు, తల్లి జాడ పిల్ల లేదు, ఎటోళ్ళటు పరాలైపోయారు. నేనున్నా డాడీ, నేనున్నా మమ్మీ అన్న వాడు ఎటుపోయి కరోనా రంగనే, నువ్వు ఏడ చేస్తే నాకెందుకు, నువ్వేమైతే నాకెందుకు, నేను నా పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులు విడిచిపెట్టిన కుమారులు ఎంతమంది లేరు? అమ్మా నీకు వందనాలు. ఎంతమంది లేరు? ఈ యేసు అంటున్నాడు, మార్తా నేనే. నువ్వు నా యందు నమ్మిక ఉంచితే, నా మీద విశ్వాసం ఉంచితే, నేను పునరుద్ధానము గల దేవుడను. నీవు నా యందు విశ్వసిస్తే మరణమును నేను తీసివేసి జీవాన్ని నీకు ఇస్తాను. మార్తా, మరణమును జయించిన పునరుద్ధారణ యేసుక్రీస్తు ఈరోజు నీతో మాట్లాడు. తెలుసా, నేను నీకు తోడున్నాను అంటాడు. కొడితే చప్పట బిగ్గరగా కొట్టండి. నేనే నీకు తోడు. నేను చాలాసార్లు చెప్తా, నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వాడే నీకు కత్తిపోటేస్తాడు గట్టిగా. అనుభవిస్తూ బైబిల్లో జరిగిన సంఘటనలే చెప్తున్నా. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో, నీవు నా సర్వస్వం, నా బజ్జీ, నా కొండ, నా తండ, నువ్వే నా దయరే, నన్ను ఆదుకుంటాడు, వాడే రేపొద్దు నిన్ను ముంచేది. జాగ్రత్త. నేను చెప్తున్నా, వీళ్ళు ముంచే మనుషులు, ముంచిన వాళ్ళని లేపే దేవుడే. నా కొట్టో చప్పట్ల బిగ్గరగా. అందుకే నేనే అంటున్నాడు ఆయన, నేనే పునరుద్ధానం అంటున్నాడు, నేనే జీవం అంటున్నాడు. నా ఎద్దకు వస్తే నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. మాత మరణం ఉన్నా సరే, నీ ఓళ్ళు నిన్ను వదిలేసినా సరే, నేను నిన్ను క్షణము ప్రార్థించగా నీ ఎదుకు నిలబడి నీ చేయి పట్టుకొని నేను ఉన్నతమైన శిఖరం మీద ఎక్కించే పునరుద్ధానము గల దేవుడు నేనే అంటున్నాడు ఆయన. సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు నీతో సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు మనుషులు నమ్మేవా? ఈరోజు యేసుని నమ్ము. మనుషులను ఆధారం చేసుకున్నావా? దేన్ని ఆధారం చేసుకున్నావో అదే నీకు దూరం అయితే. చెప్పండి, మా ఆయన నన్ను బాగా చూసుకున్నాను, చేతులు చెప్పండి, చెత్తండి. చూసిండా మీ ఆయన చక్కగా నిన్ను చూసిండా? నీ మీద ప్రేమ మా పాస్టమ్ కూడా చెప్పింది పుట్టుప్పుడు. అసలు రిజన్ చెప్పమను, ఎన్నిసార్లు నా మీద తిట్టిద్దాం. ఎందుకు వచ్చి ఈ కొంపలోకి, ఏడకి ఎందుకు వచ్చి ఈ కొంపలోకి, ఎందుకయ్యా నా ఎందుకు తీసుకొచ్చినా
అంటే మళ్ళీ ఏమంటుంది, మా ఆయన చాలా మంచివాడు అంటది. ఏమంటది? మా ఆయన మళ్ళీ కట్నం రంగులది ఎందుకు వచ్చేసే ఈ కొంపలోకి ఎందుకు వచ్చి. చూడండి, మనుషుడు రెండు విధాలుగా తలంపులు ఉంటాయంట. ఎందుకంటే మా పాస్టర్ని తిట్టుకుంటే ఎవరు తిట్టుకోరుగా, మిమ్మల్ని అంటే మళ్ళీ నా మీద బాధపడుతుంది. మా పాస్టర్ని తిట్టుకుంటే ఎవరికి ఏం బాధ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెకు నేను, నాకు ఆమెకు ఎవరున్నారు? ఇట్లాంటి ప్రేమ దేవుడు, ఇట్లాంటి మోసపుచ్చేది ఈ మనుషుడు కాదేనా. మాటిస్తున్నాడు ఈరోజు, అమ్మా మొఖాలు కడుక్కొని రండి అమ్మా, దయచేసి మీకు దండం పెడతా, నాకు బాధ అనిపిస్తుంది, నేనే ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటున్నాడు. ప్రతి మనిషిని బ్రతికి నా యందు విశ్వసించువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడని వాటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే యేసుని నమ్మి విశ్వసించి నిజ దేవుడిని అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచితే సరిపోయినా పరలోక రాజ్యంలో నిత్యం ఆయన దగ్గర నువ్వు ఉంటావని మాటిస్తున్నాడు. ఆయన సాక్ష్యం ఇచ్చి ఆయన నీకేం చేయబోతున్నాడు చెప్తున్నాడు. ఈరోజు సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. నేను ఉన్నవాడని అంటున్నాడు, అనువాడనై అంటున్నాను, పునరుత్థానం నేనే, జీవము నేనే, నన్ను కానీ నమ్మితే నువ్వు నన్ను కానీ ఆధారం చేసుకుంటే నేను నిన్ను మరణంలో నుంచి తీసుకెళ్ళి నిత్య రాజ్యములో నిన్ను నిలబెడతానంటున్నాడు. కొడితే చప్పట్లు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంతవల్ల సాక్ష్యం ఇచ్చేది ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం నీ మీద సాక్ష్యం ఇచ్చి, నేను ప్రకటిస్తున్న క్రీస్తుని నమ్మారా, మీరు బ్రతుకుతారు, మీకు జీవం కలిగిద్ది. వాళ్ళని కించపరచాలిగా, తక్కువ చేయాలి కదా. కానీ ప్రియులారా, నేను ఆరాధిస్తున్నావు, నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటిదో తెలుసా? మరణించిన మరణము నుంచి నిన్ను లేపి పునరుద్ధానంలో పరలోక రాజ్యంలో నిన్ను కూర్చోబెట్టే దేవుడై ఉన్నాడు ఆయన. మూడో మాట చెప్తున్నాను. ఆయన మూడో మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మొదటి మాట చెప్పాను, నేను నిజమైన వెలుగు, ప్రతి మనిషిని వెలిగిస్తాను. మూడో మాట, నేను సాక్ష్యాన్ని ఇస్తున్నాను. నేను నా యందు సాక్ష్యం ఉంటే ఆయన కనపరుచుకుంటున్నాడు. ఆయనకు ఒకరికి సర్టిఫికెట్ ఇచ్చే దేవుడు కాదు ఆయన కనపరుచుకునే దేవుడు ఆయన. 4వ మాట చదువుతారా? యోహాను సువార్త 8:37. 8:37. యోహాను సువార్త 8:37. సారీ 4:37 అనుకుంటా. 4:37. ఒక్క నిమిషం. మంచిది, దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 5:21-29 చదువు. యోహాను సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 29 వరకు చదవండి. తండ్రి మృతుల నుంచి ఎలాగ లేపినో బ్రతికించునో అలాగే కుమారుడు తమకిష్టం వచ్చిన వాడిని బ్రతికించును. మొదటిగా సాక్ష్యం అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఇందాక నేను బ్రతికిస్తానంటున్నాడు. ఎవరిని బ్రతికిస్తాడంటే, తండ్రి ఎలాగ మృతుల్లోంచి పిల్లలను లేపాడో అలాగే యేసయ్యకి ఇష్టమైన వారినే పునరుద్ధానంలో మనుషులు లేపుతాడంట. ఆయన ఎవరు లేపుతాడు? తనకిష్టం వచ్చిన వారినే, ఆయన చిత్తం కొరకు బ్రతికిన వారినే, ఆయన నామం కొరకు బ్రతికిన వారినే ఆయన బ్రతికించి ఆయనకి ఇష్టం వచ్చిన వారిని అంట బ్రతికించును. తండ్రి వారి ఏదో తీర్పు తీర్చును కానీ తండ్రి గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారుడికి అప్పగించి ఉన్నాడు. కుమారుడు గణపరచువాడు ఆయన్ని పంపిన తండ్రిని గణపరుచుతున్నాడు. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వసించిన వాడు నిత్యము జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోనని నిత్యముగా మీతో చెబుతూ ఉన్నాను. మరణము దాటిపోద్ది మనకి. ఓ మరణమా, ఓ మరణమా, ఈరోజు చెప్పండి, ఓ మరణమా. ఎంతమంది పోయినా సజీవ సమాధి చేయబడ్డారు చాలామంది. మేము లెగుస్తూ ఉన్నారు, మరలా లెగిసింది ఏదో మట్టిలో కలిసిపోయారు. ఈయన ఈయన పెట్టిన సమాధులు పెట్టినా ఆయన తిరిగి లేచిన దేవుడేనా, తిరిగి లేచిన దేవుడేనా. ఎవరంట? తిరిగి లేచిన దేవుడు, నీ కొరకు రక్తము కార్చిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలా ఉంచుతానో చెప్తున్నాడు. మరణము నుంచి మిమ్మల్ని నిత్యం తప్పించి నిత్యమైన రాజ్యములో నేను మిమ్మల్ని ఉంచుతానంటున్నాడు. హల్లెలూయా. అదే యోహాను సువార్త 3:16 అధ్యాయంలో తండ్రి వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది? వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి,
లోకమును ఇందాకేమన్నాడు, ఆయన ఏర్పరచుకున్న వారికి, ఎవరు ఏర్పరచుకున్నారంట? ఆయన ఏర్పరచుకున్న వారందరికీ మరణం నుంచి జీవాన్ని తప్పిస్తాడంట. మరలా ఆయన ఎంత ప్రేమగల దేవుడు చెబుతున్నాడు తెలుసా? అబ్బాయి నీకు ఒక్కడికే కాదురా, ఈ లోకాన్ని మొత్తాన్ని నేను ప్రేమిస్తున్నాను రా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో వాళ్ళందరూ నా వాళ్ళే. ఇక్కడ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, రంగు లేదు, వర్ణం లేదు. లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను. లోకమును మొత్తాన్ని నేను ప్రేమించి లోకమంతా నా రాజ్యంలో ఉండాలని కోరుకునే దేవుడేనా. కులానికి దేవుడు కాదు ఈయన, మతానికి దేవుడు కాదు ఈయన, ఒక వర్గానికి దేవుడు కాదు ఈయన. ఈయన ఎవరో తెలుసా? యావత్తు మానవాళిని ప్రేమించే దేవుడైనా, యావత్తు మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడైనా, యావత్తు మానవాళి కొరకు మరలా మరణము నుంచి బండను చీల్చుకొని ఆయన పరలోక రాజ్యములకు ఆరోహణమైన దేవుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అంటాడు, ఇది జరిగిన తర్వాత ఆయన అందరూ దేవుడు అన్నాడు. మీకు త్వరగా ముగిస్తా, ఎక్కువసేపు చెప్పి 4 విషయాలు మీకు చెప్తా ముగిస్తా, క్లారిటీ మీకు ఇస్తా. తర్వాత ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో అంటున్నాడు, ఆయన అంట తెర్రను చీల్చాడంట. వాగ్దానం ద్వారా ఏం చేశాడంట? తెర్రను చీల్చాడంట. చదువుతావా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం, బైబిల్. అప్పుడు దేవాలయము తెర పైనుండి ఆయన ఎంత ప్రేమ గల దేవుడు చెప్పనా? వినండి, బాగా వినండి. ఈ ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోద్ది వాక్యం. బ్రతికున్న వాళ్ళకే దేవుడా, చచ్చిపోయిన వాళ్ళకి దేవుడేనా? అవునా? బ్రతికున్న వాళ్ళకే దేవుడేనా? అనా కాదా? ఆదాముకు దేవుడు కాదా? అవ్వకు దేవుడు కాదా? అబ్రాహాముకు దేవుడు కాదా? ఇస్సాకుకు దేవుడు కాదా? మన పితరులకు దేవుడు కాదా? మన ముత్తాతలకు దేవుడు కాదా? సమస్త మానవాళికి దేవుడు కాదా? అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? 3 రోజులు ఆయన సమాధిలో ఊరకున్నాడు అనుకుంటున్నావా? సమాధిలో ఊరకలేడు. ఆయన ప్రేమించాడంట. ఆయన ఈ లోకాన్ని ప్రేమించాడు. ఎందుకంటే లోకాలు నిర్మించిన వాడు, సృష్టిని సృష్టించిన వాడు, సృష్టిలో మానవుని ఏర్పరచుకున్నవాడు ఆయన ఊరకుండలేదంట. లోకాన్ని ప్రేమించచ్చు. ఆయన చేసిన పని ఏంటో చూడండి. దేవాలయము తెరపై నుండి క్రింది వేరు పండుగ చిరిగిన, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించుచు అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధుల పట్టణంలోనికి అనేకులను అప్పగించబడిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శరలోకి వెళ్ళాడు. ఆయన ఆ 3 దినాలు ఏం చేశాడంటే, మరణించిన తర్వాత ఆయన మరణమైతే చచ్చిపోయినైతే వేలాడతాడు. ఈయన సజీవుడు కనుక ఏం చేశాడంటే, మరణములో పాతాళములోకి వెళ్ళంట, అబ్రహాము ఆదాము మొదలుకోనంట వాళ్ళకు సువార్త చెప్పంట, చనిపోయినప్పుడు లేచేటప్పుడు చరణగా తీసుకొని పోయిన దేవుడేనా. ఆయన చనిపోయిన వాళ్ళకు దేవుడు, బ్రతుకున్న దేవుడు, ఆయన అందరి దేవుడు, లోకమును ప్రేమించే దేవుడైనా. హల్లెలూయా. ఈయన ఎవరు ప్రేమిస్తున్నాడు? లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకమును ఆయన మూలంగా కలిగింది. ఆయన ఎవరిని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదంటండి. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంట చూడండి. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, ఎలా తీసుకెళ్ళాడు? ఇది ఎట్ట మాకు చెప్తావు? ఎట్ట తీసుకెళ్ళాడు? చెరలో ఎట్ట తీసుకెళ్లారు? మీరు మాకు ఎట్ట చెబుతారు పాస్టర్? మీరు నన్ను అడగొచ్చు. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక ఎట్టున్నాయి చూడండి. ఆయన ఎట్ట ఏం చేశాడు? 1 పేతురు రాసిన పత్రిక 3:19 యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పని చూడండి మీరు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. చూడండి, దేవుడు దీర్ఘాయుమంతుడై ఇంకను కనిపెట్టుచూ ఉండెను. చూడండి, దీర్ఘాయుషతో ప్రేమిస్తూ ఆయన ఎట్టాంటాడంట? ప్రేమిస్తున్నాడంట. పునరుత్థానుడైనప్పుడు సిలువలో ఉన్నప్పుడు లోకాన్ని ప్రేమించాడు. పునరుత్థానుడప్పుడు కూడా ఆయన అందరినీ ప్రేమిస్తే దేవుడు అంట. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇదిగో దీర్ఘశాంతంతో ఇంకా కనిపెట్టుచుండగా, ఓడ సిద్ధమవుతుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగా వెళ్ళి వారికి ప్రకటించి, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది ద్వారా రక్షణ పొందిరి వారందరినీ చెరగా పట్టుకొని తీసుకెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
సువార్త అందిన వారికి కూడా సువార్త చెప్పాడు, సత్యము గల దేవుడు అని చెప్పాడు, జీవము గల దేవుడు అని చెప్పాడు. ఆయన సత్య స్వరూపి అని తెలుసుకున్నాడు, నిరూపించుకున్నాడు. సత్య స్వరూపి ఏం చేశాడంటే చెరలో పాతాళంలోకి వెళ్ళి కూడా సువార్త చెప్పాడు ఆయన. ఎవరి దేవుడు? యేసు. నేను అన్నవాడు, సృష్టించుకున్నవాడు, తనకు తాను ఉన్నవాడు, అనువాడు. ఆయన ఎవడు సృష్టించిన వాడు కాదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. నీ కొరకు తనకు తానే ప్రాణమును బలిగా అర్పించుకున్నవాడు. తనకు తానే భూలోకంలోకి వెళ్ళి, అది పాతాళంలోకి వెళ్ళి సువార్త చెప్పి ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరిని తీసుకెళ్ళి సమాధుల్లోంచి తీసుకెళ్ళాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి లోకాన్ని ప్రేమిస్తున్నాడు. మీకు ఎన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పునరుత్థానం శక్తిలో ఉన్న మహత్యం ఇదంతా. పునరుత్థానం ఉంటేనే కృప. రెండోది అంటున్నాడు ఆయనంట, అవిధేయులైన వారందరికంటే, అవిధేయులు అంటే ఎవరు? యేసయ్య సువార్త అంగీకరించబడిన వారు. ఇప్పుడు ఇంకో మాట అంటారు కదండి, మరి యేసయ్య వచ్చినప్పుడు సమాధిలో ఉన్నవారు లేపబడతారంట కదా అని మీరు అడగొచ్చు. యేసుక్రీస్తు పోయినసారి ఆయన చెరగా ఇళ్ళను పట్టుకొని వచ్చాడు. ఈసారి చెరగా పట్టుకోవాల్సిన పనిలే, ఈసారి మహిమతో వస్తున్నాడు కనుక ఇదిగో మట్టిలో కలిసిపోయిన ఎముకలు బూడిదలు కూడా ఏం చేస్తారంటే మహిమ శరీరాలుగా ఆకారాలు రేచి ఎత్తబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మహిమ భూమిని తాకపోతుంది. ఆయన వస్తే అంత మహిమ ఉంటే పరలోక రాజ్యంలో ఇంకెంత మహిమ ఉంటుంది? ఆయనకు వస్తేనే మహిమతో దాకపోయి ఆ యొక్క సమాధులు తెరవబడతాయంట. పునరుత్థానము జీవం నేనే. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను ప్రియులారా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదివి నేను ముగిస్తాను. తర్వాత ఆయన ఎలాంటి వాడో ఆయన ఎట్టంటాడంట, నేను మొదటి వాడను, ఎట్టన్నాడంట, మొదటివాడు కడపటివాడు జీవించబడి ఈయనకు మరణము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన మరణించిన దేవుడు కాదు, మరణమునకు అప్పగించుకొని మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధరణ యేసుక్రీస్తు ప్రభు. ఆయన సాక్ష్యం ఇచ్చుకున్నాడు మరలా లెగిచి. చాలామంది చాలామంది దేవి దేవతలు అనబడేవారు చనిపోయిన వారు కనపడలా, ప్రత్యక్షత కనపడలా ఎవరికి? నేను ప్రకటిస్తున్న క్రీస్తు అనేక మందికి ప్రత్యక్షత అయ్యాడు. ఆయన అనేక మందితో మాట్లాడాడు. ఆయన 50 రోజులు భూమి మీద తనకు తాను కనపరుచుకున్నాడు. ఆయన 50 రోజులు చూస్తుండగా ఆరోహణమై పరలోక రాజ్యానికి వెళ్ళి వాగ్దానం చేశాడు, నేను మరలా మీ మధ్యకి తిరిగి రాబోతున్నాను వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఆయన ఉన్నవాడు, అనువాడవై ఉన్నవాడు, మొదటివాడు, కడపటివాడు, ఇంకేంటంట సజీవుడై ఉన్నవాడు అంటే ఎట్టంట సజీవుడై మరియు మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. ఈయనంత దేవుడండి. మరణం ఏంటి, పాతాళం ఏంటి? ఎవరైతే యేసుక్రీస్తును నిజముగా అంగీకరిస్తారో, నిజ దేవుని మీరు అంగీకరిస్తారో, మరణము తాళాలు చేతులు తీసేది ఆయనే, జీవములోనికి తాళాలు అనుమతిచ్చేది ఆయనే. ఎవరైతే అంగీకరించకపోతే మరణ ద్వారం వేసి తాళాలు వేసేది ఆయనే. అందుకే చాలా జాగ్రత్తగా ఆయన పునరుద్ధానుడు. అందుకే మరియా పోయి ఆయన తాకటానికి పోతే మరి అని అంటున్నాడు, మరియా నేను ఇంకా తండ్రి ఎద్దుకు ఎత్తబడలేదు, మహిమతో నింపబడ్డాను కనుక నీ చేతులు నన్ను తాకకూడదు మరియా. నా ప్రియదేవుని బిడ్డలు, మన దేవుడు ఎవరైనా కొన్ని విషయాలు మీకు చెప్తా క్లియర్గా ఇప్పుడు చెప్పిన వరకు చెప్తాను. మొట్టమొదటిగా ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు ఈ లోకానికి, అవునా? రెండోది ప్రజలకు వెలుగునిస్తానంటున్నాడు ఆయన. మూడోది సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. నన్ను కానీ నా వెలుగులోకి వస్తే నువ్వు చనిపోయిన నేనే పునరుద్ధానం జీవన సాక్ష్యాన్ని ఇస్తూ నా ఎందుంటే నువ్వు బ్రతుకుతావు, పరలోక నిత్య రాజ్యంలో ఉంటావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ మాట అంటున్నాడు, ఇదిగో 4వ మాట ఏమంటే మరణం ఎప్పుడు నీలో ఉండదంట. మరణం అనేది నీకు ఉండదంట. సజీవముగా పరలోకంలో తరతరాల్లో ఉంటామని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 5వ మాట అంటున్నాడు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అంట. ఎట్ట ప్రేమిస్తున్నాడు? అందరిని ప్రేమించి చెరగా పట్టుకొని పోయి అందరిని ప్రేమించేటప్పుడు ఏం చేయాలా? అందరిని ప్రేమించకపోతే ఈయన దేవుడు కాదు. ఏం కాదు? అందరిని ప్రేమించకపోతే ఈయన పరిశుద్ధుడు కాడు. అందరిని ప్రేమించకపోతే ఈయన పునరుద్ధానుడు కాదు. ఈయన పునరుద్ధానుడు ఆదిలోంచి ఆదాము అవ్వ దగ్గర నుంచి నేటి కాల ప్రజల వరకు రాగల ప్రజలకి పునరుద్ధాడని యేసుక్రీస్తు దేవుడైనా. మరణ పాతాళంలోకి వెళ్ళి పరిచయం చేసుకుని వచ్చిన దేవుడు ఆయన. ఎవరైనా వెళ్తారా మరణంలో పాతాళంలోనికి? దోకండి అగ్నిగుండంలో పోయి ఎగ్గురు ఒకసారి పెత్తంలో దూకుదాం, మళ్ళీ బయటకు వస్తాం రాదాం చూద్దాం. ఈయన ఏం చేశాడు తెలుసా? మరణములోనికి వెళ్ళిపోయి
అందరి మరణంలో దేవా 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 అంటే వాళ్ళకు సత్యాన్ని చెప్పి వాక్యాన్ని ప్రకటించరే, మీరు చనిపోయారు కనుక నా ముందు విశ్వాసం ఉంచండి, నా మీద నమ్మిక ఉంచండి, నేను పునరుద్ధానం జీవన కనుక మిమ్మల్ని బ్రతికిస్తాను అని చెప్పి వాళ్ళకు వాక్యం చెప్పి యేసుక్రీస్తు నిజదేవుడిని పరిచయం చేసుకొని వాళ్ళ కొరకు ఆ కల్వరి శిలువలో రక్తం ఖర్చు దేవుడు ఆ యొక్క బండలు కొండలు ఎప్పుడైతే చీలిపోయినాయో ఆ యేసు రక్తం పాతాళంలో పోయి వారి పాపాలు కూడా పవిత్రపరచబడ్డాయి. అది నా దేవుడిలో ఉన్న శక్తి. నువ్వేం ప్రకటిస్తావు? అసలు మన దేవుడు ఎవరు? పునరుద్ధానం అంటే ఏమని చెబుతావు? ఏందో యేసయ్య చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానం అంటే చచ్చిపోయి 3వ దినం లేచాడు. 3వ దినం లేచిన దేవుడు కదా ఆయన. చెప్పి డేటుతో సహా చెప్పి తిరిగి పునరుద్ధానుడుగా తిరిగి లేచిన దేవుడు ఆయన. మరలా అంటున్నాడు, మీకు మళ్ళా చెప్తున్న విషయాలు. మొదటిగా నేను నిజమైన వెలుగుని, రెండోది నేను వెలిగించడానికి వచ్చాను, మూడోది ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నేను ఎలా ఉంటానో కనపరుచుకుంటున్నాడు, నాలుగోది జీవమునిస్తానంటున్నాడు, ఐదోది మరణాన్ని తప్పిస్తానంటున్నాడు, ఆరోది అందరిని ప్రేమిస్తున్నాడు, ఏడోది చెరను చీల్చి ప్రేమించడం వల్ల అందరికీ సువార్త చెప్పి చెరను చెరగా బయటకు తీసుకొచ్చి పునరుద్ధాన దినం వారిని కూడా పరదేశంలోకి తీసుకునే దేవుడైనా. ఆరవది ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో పాతాళములో ఉన్న సాక్ష్యాన్ని, పాతాళంలో ఉన్న వారందరూ కూడా రేపుకొని పోయి అందరికీ సువార్త చెప్పి చెరను చెరగా పట్టకపోయాడు. ఏడోది అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, సజీవుడునై ఉన్నాను, నాకు మరణము లేనే లేదు. యేసుక్రీస్తునందువాని వారికి నూతన సృష్టి, ఏ శిక్ష లేదంట, వాడికి మరణం ఎన్నటికీ లేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. భౌతికంగా మరణించవచ్చేమో, రేపు నువ్వు ఒక సాక్ష్యం చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా. యేసుక్రీస్తు ఎలా పునరుద్ధానుడై అంటే, ఎలా చనిపోయాడు, ఎలా లేచాడంటే ఏమని చెప్తావు నువ్వు సాక్ష్యం? రేపు పొద్దున పోయి జనాలకి ఎవరన్నా అడుగుతాను నేను ఇంటి పక్కన లేదు ఒక పని చేస్తారు, ఒక స్థలంలోకి వెళ్తారమ్మా, మీరు యేసుక్రీస్తు లేచాడు అంటారు కదా, ఎట్లా లేచాడు, సాక్ష్యం ఏంది అంటే ఏం చెబుతారు మీరు? మనం చెప్పేది ఏమో మా పాస్టర్ గారు చెప్పిండు, మేము విన్నాం, మా తల్లులు తండ్రులు చెప్పారు, మా పితరులు చెప్పారు, యేసు ప్రభు చనిపోయాడు, 3వ దినం లేచి తిరిగి లేచాడు, మేము అదే ఆచరిస్తున్నాం, కానీ మేము యేసుని ఎతికేవాళ్ళం మేమెందుకు అయ్యాము చెప్పండి? ఏమని చెబుతారు? యేసు ఎలా లేచాడు, ఆయన ఎలా నిరూపించుకుంటాడు? మీకు ఈ లేఖనాలు ఎందుకు ఇంతసేపు చెప్పారంటే, లేఖనముల ద్వారా నెరవేర్చుకున్న దేవుడు ఆయన, లేఖనాల ద్వారా కనపరుచుకున్న దేవుడు ఆయన, లేఖనాల ద్వారా మాట్లాడిన దేవుడు, లేఖనాల ద్వారా ఆయన మరలా తిరిగి రారయ్యన్న దేవుడు ఆయన. మీరేం చెప్తారంటే అక్కడ అడిగితే, అమ్మా మొదటగా మా యేసుక్రీస్తు చనిపోయాడు, ఇదిగో నేనే వెలుగునని ఆయన పరిచయం చేసుకున్నాడు, నా యొద్దకు వస్తే అందరికీ నేను వెలుగు ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు, ఇదిగో నేనే ఉన్నవాడు ననువాడు పునరుద్ధానం జీవనం చెప్పాడు, నా యొద్దకు వస్తే మరణం నుంచి తొలగిస్తానని చెప్పాడు. ఇక ఆయన అంత మాత్రమే కాదు, లోకాన్ని ప్రేమించాడు, లోకంలో అందరిని ప్రేమించి చనిపోయిన మొదటి మానవుడి నుంచి ఇప్పటి వరకు అందరిని ప్రేమిస్తూ నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. వారిని ఎలా ప్రేమించాడో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నమ్ముకుంటే నీ మీద ఉన్న మరణం అనే బంధకం తొలగించబడిద్దమ్మా అని చెప్పాల. ఒక వ్యక్తికి స్వార్థ చెప్పే వ్యక్తికి ఎప్పుడు మారుతావు నువ్వు? అబ్బో ఏముంది, మనం చెప్పే సాక్ష్యాలన్నీ ఏమిటంటే, మాకు చాలా మేలు జరిగినాయి, చాలా కార్యాలు జరిగినాయి, ఇయ్యేనా? ఈ కాదు మనం చెప్పాల్సిందే. సువార్త ఏ వ్యక్తికి చెప్తావో ఆ వ్యక్తి దేవుని చేత పట్టబడతాడు. సువార్త దేవుడు సత్యాన్ని చెప్పండి. ఎవరు చూసినా మాకు ఈరోజు చాలా మేలు చేశాడు దేవుడు. మేలు అందరికీ చేస్తాడు దేవుడు. సూర్యుని కింద ఉన్న ప్రతి మానవుడికి మేలు చేసే దేవుడు ఆయన. అందరినీ ప్రేమించే దేవుడు, అందరిని ఆదుకునే దేవుడు, అందరినీ ప్రేమించి అందరినీ బ్రతికించి సజీవుడిగా అందరినీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన దేవుడు, సజీవుడిగా లేచిన దేవుడు ఆయన. నేను మీకు చెప్తుంది ఏంటంటే, మన దేవుడు నిజమైన, చెప్పండి మొట్టమొదటి ఏంటంటే నిజమైన వెలుగు. ఈ లోకంలో ఉంది కానీ మనుషులు దాన్ని గుర్తించలేదంట. ఇదిగో నేను గుర్తించానమ్మా, నా యేసుక్రీస్తుని నేను గుర్తించాను, ఆ వెలుగుని నేను కనుగొన్నాను, ఆ వెలుగు అందు నాతో మాట్లాడింది, ఆ వెలుగు నాకు జీవాన్ని ఇస్తానంది, ఆ వెలుగు నన్ను ప్రకాశింపజేసింది. ఆ ఎలా ప్రకాశింపజేసింది నేను అడుగుతారు ప్రశ్న. అమ్మ ఎట్ట వెలుగు ప్రకాశింపజేసింది? నీకేమైనా పెద్ద లైట్లు వచ్చి నీ మీద గడ్డపడ్డాయా? అట్ట కాదమ్మా, నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే, అమ్మా ఆ వెలుగు ఎలా ఉండదమ్మా, యేసయ్య అనే లోపల నా అంతరంగంలో చీకటుంటే, పాపమనే స్వభావం నా హృదయంలో ఉంటే, కఠినపరిచిన హృదయం నాలో ఉంటే, పాపపు స్వభావం మా తండ్రులు తల్లుల దోషం నా పాపం నాలో పెరగపోతే, ఆ చీకటి అనే మరణం నన్ను సంఖ్యలో వేసి బంధిస్తే, ఆ బంధకాల్లోంచి, ఆ ఉగ్రతలోంచి, ఆ శాపంలో నుంచి యేసుక్రీస్తు నా హృదయంలో వెలుగుగా మారి నన్ను వెలుగులోనికి తీసుకొచ్చాడమ్మా అని చెప్పాలా. అది సువార్త చెప్పే విషయం, అది సువార్త చెప్పే విధానం. ఈ ఈస్టర్ ఆరాధన రోజు ఆయన లేచి తిరిగాడని చెప్పుకునే దానికంటే సువార్త నేర్చుకోవడానికి మనం ప్రయాసపడదాం.
ఏమండి ఏం నేర్చుకుందాం? రెండోది అంటున్నాడు, ఆయన దగ్గరికి వస్తే నువ్వేం చెప్పాలి? మనం చెప్పేదంతా ఏం చెబుతుంది సార్? ఆయన దగ్గరికి వస్తే నీ బాధలు పోతాయి. ఏం పోతాయి? నీ బాధలు పోతాయి, నీ రోగాలు పోతాయి, నీ అప్పులు పోతాయి, నీ సమస్యలు తీరుతాయి, నీకు ఇల్లు వస్తుంది, పొలం వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇది కాదు నువ్వు చెప్పాల్సింది. ఆయన దగ్గరికి వస్తే నీవు సత్యమైన వెలుగులో నింపబడతావు, మరణం అనే నుంచి విడిపించి జీవములోనికి వస్తావు, యుగ యుగాలు దేవునితో నువ్వు ఉంటావమ్మా అని చెప్పాలా. ఆ వెలుగు ఆ వ్యక్తిని తాకిందనుకోండి, ఆ వెలుగు ఆ మనిషిని ప్రకాశింపజేస్తుంది అనుకోండి, ఆ వెలుగు ఆ మనిషిని పరిశుద్ధపరిచింది అనుకోండి, అన్నీ ఆ ఎదురుగా ఆమె కాళ్ళ ఎదురుకు వస్తే దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిచయం చేయండి. ఈ యొక్క ఈస్టర్ ఆరాధన ద్వారా యేసుక్రీస్తుని మనం పరిచయం చేసే వ్యక్తులకు ఉందాం, పరిచారకులుగా ఉందాం. ఆ వెలుగు మనల్ని వెలిగించింది, ఆ సత్యం మనల్ని స్వతంత్రం చేసింది, ఆ జీవం మనకి నూతనమైన జీవం ఇస్తుంది. మన దేవుడు ఏమనంటే ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. మరణము తాళాలు, పాతాల తాళాలు, పరలోక ద్వారం తాళాలు ఆయన వశువులో ఉన్నాయమ్మా. నువ్వు బ్రతకాలన్నా, చచ్చిపోవాలన్నా, రేపు నువ్వు చనిపోయిన తర్వాత అయినా నువ్వు విడిపించబడాలంటే, నీ పాపం నుంచి విడిపించబడాలంటే మరణం అనేది ఉంది, పాతాళం అనేది ఉంది. ఆ పాతాను తప్పించాలంటే నిజమైన వెలుగు కిందకు నువ్వు రాని ప్రతి ఒక్కరికి సువార్త చెప్పే వ్యక్తిగా మీరు మారుదురుగాక. ఆ చర్చికి వస్తే మేలు చేస్తాడని చెప్పకండి. మేలు ఎట్టా చేస్తాడు దేవుడు? ఈడకు రాగానే మేలు చేస్తాడు. నిజమైన సువార్త ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తుందా? యేసయ్య గురించి చెబుతావు. యేసయ్య నువ్వేది అనుభవిస్తున్నావు అదే చెబుతావు యేసు కొరకు. ఈరోజు చెప్పే వ్యక్తులుగా మనం మార్చబడదాము గాక. దేవుడు ఈ మాటల లేఖనములు నేను మళ్ళీ చెప్తున్నా, అన్నీ ఎన్ని చెప్పా? 6 విషయాలు చెప్పాను మీకు. ఏం చెప్పా? ఎస్తేర్ ఏం చెప్పా? ఫస్ట్ విషయం ఏంటి చెప్పు? వెలుగ్గా. రెండోది అక్కడే పోయా, నవ్వితే పోయా, దాని అర్థం అంతే, నవ్వితే పోయినట్టే. రెండోది ఏంటి? రెండోది చెప్పండి, ఇంకో మాట చెప్పండి. రేపు సువార్త, రేపు రానున్న రోజుల్లో మిమ్మల్ని సువార్త అడుగుతారు. చాలా కఠినంగా ఉంటుంది సేవ. మిమ్మల్ని బంధిస్తారు, ఇబ్బంది పెడతారు, చర్చలకు రావద్దంటారు. మీ ఇంటి పక్క వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళే, నీ ఇంట్లో వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న కాలం భయంకరమైన కాలం. వాక్యాలు చెప్పొద్దు, పబ్లిక్గా చెప్పొద్దు, స్వార్థలు చెప్పొద్దు, కూడికలు చెప్పొద్దని ఆర్ఎస్ఎస్ వాళ్ళు భజన చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు ఇదిగో నిన్న ప్రవీణ్ పగడాల గారి గురించి ఒక సంతాప సభ చెప్పడానికి పోతే ఒక ఆయన అరెస్ట్ చేసి లోన మొత్తాన్ని పడేశారు, మీరు సువార్త చెప్పకూడదని. మనం ఇప్పుడున్న గవర్నమెంట్ సాధారణమైన గవర్నమెంట్ కాదు, మన మీద క్రైస్తవులంటే ఏడదాకున్న గవర్నమెంట్ అది. రానున్న రోజుల్లో నీ ఇంటి పక్క వాళ్ళకే పెడతాడు, వచ్చి చిచ్చు పెడతాడు. మీ ఇంటి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు చర్చికి, చెప్పరా నీకు 10,000 ఇస్తానంటారు. అయిపోయా నీ కథ. మనం ధనాపేక్షకు ఆశపడేవాళ్ళం కదా, మనం మనుషులం కదా, ప్రాణం పెట్టేంత కాదు కదా. అందుకని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ లేఖనాలు మీకు తెలుసుకోండి, సత్యములో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.